వినాయక చవితి రోజు వినాయకుడిని కొందామని బయటికి వెళ్ళామో లేదో అసలు ఫుల్ రష్, ఎంతమంది ఉన్నారో బయట మార్కెట్స్లలో. ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి అయితే చాలా గిరాకీ ఉందన్నమాట. అలా గిరాకీ వస్తుందనో మరి ఏంటో మరి తెలియదు, ఫెస్టివల్ అనో కానీ ఎంత రేట్ చెప్తున్నారో తెలుసా. అసలు నార్మల్గా ఒక దండ కొనుక్కోవాలనుకుంటే, అదే పూల దండ చామంతిది కొనుక్కోవాలనుకుంటే 60 or 70 ఉంటుందన్నమాట. అదే ఫెస్టివల్ రోజు అడిగినందుకు 220 రూపీస్ అయితే చెప్పారు. అందులో మనం 3 కొనుక్కోవచ్చు అనమాట. నార్మల్గా చామంతి మనం అదే విడిగా కొనుక్కుంటాం కదా, విడిగా కొనుక్కుంటే కనుక ఒక 20-30 రూపీస్కి మంచిగా ఇస్తారనమాట కవర్ నిండా. కానీ ఫెస్టివల్ రోజు మాత్రం చటాక్ 30 రూపీస్ అంట. మీ సైడ్ కూడా ఇలాగే ఉన్నాయా? మా సైడ్ ఎంత కాస్ట్ ఉందని నాకు అర్థం కాలేదు. ఎందుకు సడన్ గా అంత కాస్ట్ చెప్తున్నారని అడిగితే ఫెస్టివల్ కదక్క అని అంటున్నారు ఈజీగా. మేబీ ఫెస్టివల్ అని చెప్పేసి ఇంత కాస్ట్ అయ్యి ఉండొచ్చు. నార్మల్గా అయితే ఇంత ఉండదబ్బా నాకు తెలిసి. నాకైతే ఇది ఎక్కువే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇంతే ఉంటుందంటారా? ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా విడిగా పూలు తీసుకొని మూర పూలు అయితే తీసుకొని వచ్చేసామన్నమాట మా బుడ్డి వినాయకుడికి. అది సరిపోతుంది. కానీ నేను కాస్ట్ తెలుసుకుందామని చెప్పేసి అయితే అడిగాను, అంతే. అంత ఉందన్నమాట. ఎంతైనా ఫెస్టివల్ కదా, కొనక తప్పుతుందా, పూజ చేయక తప్పుతుందా చెప్పండి. ఇక కొనాల్సిందే ఎంత కాస్ట్ ఉన్నా సరే. ఎక్కడ చూసినా ఫ్రెష్ పూలు అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ మా బడ్జెట్లో మేము కొనాల్సినవన్నీ కొనేసుకొని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అవుతా ఉంటే మిడిల్లో మాకు ఒక టెంపుల్ అయితే కనిపించింది. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇదైతే బాలాపూర్లో ఉంటుందన్నమాట, బడంపేట్ సైడ్. అచ్చం టెంపుల్ లానే ఉంది కదా చూస్తుంటే. అది గణేశుడి కోసం కట్టిన స్టేజ్ అన్నమాట. చాలా బాగుంది, చాలా మంది వస్తా ఉన్నారు. సేమ్ టెంపుల్ లానే ఉంది. నెక్స్ట్ వీడియోలో మా వినాయకుడికి మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.